గుంటూరును జడివాన ముంచెత్తింది. మంగళగిరి కాజా టోల్ ప్లాజా మొత్తం కూడా నీట మునిగిపోయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనాలన్నీ ఒకవైపు ప్రయాణిస్తున్నాయి. రెండో వైపు పూర్తిగా బ్లాక్ చేశారు అధికారులు. కుండపోత వానతో పూర్తిగా అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు లైవ్ లో. వినయ్, గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్న చాలా గ్రామాలు ఆ నీటితో మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మంగళగిరి ప్రాంతంలో రోడ్డుపైకి భారీగా పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా చేరుకుంటా ఉంది. కాజా టోల్ గేట్ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఉదయం ఇంకా హెవీగా ఈ ఫ్లడ్ వాటర్ అన్న ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పడతా ఉంది. మనం ఆ విజువల్లో చూడొచ్చు. ప్రస్తుతం మనం మంగళగిరి వై జంక్షన్ దగ్గర ఉన్నాము. ఈ చుట్టుపక్కల ఉన్న ఆ డీడీ నగర్ తో పాటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అదేవిధంగా రాజధాని గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి కిందటి వరకు అయితే కాజా టోల్గేట్ దగ్గర అయితే భారీగా వరద నీరు చేరుకోవడంతో అటు ఒకవైపే మొత్తం అటు వాహనాలన్నీ కూడా అలో చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. దాదాపు మోకాల పై వరకు కూడా ఇక్కడ నీరన్నీ కూడా చేరుకుంది. ఇంకా వరద నీరంతా కూడా వస్తున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తం అవుతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని భయంకరమైన వర్షాలు పడతాయని చెప్తున్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం అవుతా ఉన్నారు. నీటి ఈ ప్రవాహం అన్నది నిమిషానికి పెరుగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇక్కడ నీరు ఎందుకు చేరుకుంటుందని మనం ఒకసారి పరిశీలిస్తే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడంతో ఫ్లడ్ వాటర్ ఎటు వెళ్ళలేక అటన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఇలా రోడ్లపైకి వచ్చేస్తుందని చెప్పి కూడా మనకి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. పూర్తిగా బైకులన్నీ కూడా సగం వరకు కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా అటు కార్లు అన్ని కూడా సగం పూర్తిగా అంటే బానెట్ వరకు కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలన్నీ కూడా నీట మునిగాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో మొత్తం ఆ ఫ్లడ్ వాటర్ అన్ని కూడా ఆ రోడ్లపైకి చేరుకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది. ఇటు గుంటూరు దగ్గర డీడీ నగర్, వై జంక్షన్ తో పాటు మిగిలిన అనేక గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. దాంతో పాటు టోల్గేట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అవుతుంది. అయితే దాంట్లో భాగంగానే మొత్తం ఇటు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వరద నీరంతా కూడా ఎక్కడికి వెళ్ళలేకలాగా గ్రామాలను ముంచెత్తుతుందని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇటు ఆ గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ వర్షం ఎఫెక్ట్ అనేది కూడా ఎక్కువ ఉంది. దాంట్లో భాగంగా అన్ని కూడా వర్షం నీరు రోడ్డుపైకి అదేవిధంగా గ్రామాల్లోకి వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ వినయ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.